హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టీజీ ఈసెట్ 2025 నోటిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నాను. ఈ టీజీ ఈసెట్ అంటే తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి జరిగేటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని టీజీ ఈసెట్ అంటారు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ టీజీ ఈసెట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిప్లొమా అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్. వీళ్ళు బీఈ బీటెక్ కోర్సెస్ రెగ్యులర్ కోర్సెస్ లో సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా లేటరల్ అడ్మిషన్ తీసుకోవడానికి, అలాగే సెకండ్ ఇయర్ బి ఫార్మసీ కోర్స్ లో లేటరల్ అడ్మిషన్ తీసుకోవడానికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ టీజీ ఈసెట్ ద్వారా యూనివర్సిటీ కాలేజెస్ లో, అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ కాలేజెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. రీజనల్ సెంటర్స్ తీసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నారు అంటే ప్రయారిటీ ఆఫ్ టెస్ట్ జోన్ సెంటర్స్ ని మీరు చూజ్ చేసుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ 1, 2, 3, 4, నల్గొండ, కోదాడ ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ ఇచ్చారు. వీటిలో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చూజ్ చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్, ఈ టీజీ ఈసెట్ కి సంబంధించినటువంటి కంప్లీట్ స్కెడ్యూల్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మార్చి 3వ తారీఖు నుండి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 19వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవడానికి లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీ. అలాగే ఒకవేళ ఎవరికైనా ఈ సబ్మిషన్ లేట్ అయితే రూ. 500 లేట్ ఫీ కట్టి ఏప్రిల్ 26వ తారీఖు వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు. అదే రూ. 1000 ఎక్స్ట్రా పే చేస్తే మే 2వ తారీఖు వరకు కూడా మీరు సబ్మిషన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ఏప్రిల్ 28వ తారీఖు నుండి మే 2వ తారీఖు వరకు అవకాశం ఇస్తున్నారు. హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మే 6వ తారీఖు డేట్ అనౌన్స్ చేశారు. అలాగే ఈ టీజీ ఈసెట్ ఎగ్జామినేషన్ మీకు మే 12వ తారీఖు అంటే సోమవారం కండక్ట్ చేస్తారు. అలాగే ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేయడానికి సెషన్ టైమింగ్స్ అండ్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. ఈ టీజీ ఈసెట్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇచ్చారు. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ అన్నారు. అంటే స్టూడెంట్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా ఇవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టీజీ ఈసెట్ కి అప్లై చేసుకోవడానికి మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాలి కాబట్టి ఈ మధ్యలో ఇచ్చినటువంటి స్టెప్స్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నారు. ఇది ఓపెన్ చేసి చూసుకుంటూ మీరు చక్కగా అప్లికేషన్ మీరే సొంతగా ఫిల్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ లో టోటల్ గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చి అప్లికేషన్ ఫీ పేమెంట్ ఉంటుంది. సెకండ్ స్టెప్ ఫిల్ ది అప్లికేషన్ ఫామ్. థర్డ్ స్టెప్ ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేస్తారు. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ డేటా అంతా కూడా ఫిల్ చేస్తారు. ఆ తర్వాత సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఒకసారి నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదో కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మెయిన్ అంటే ఇప్పుడు ఈ టీజీ ఈసెట్ ద్వారా మీరు బీఈ బీటెక్ కోర్సెస్లో సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ తీసుకునే అవకాశం లభిస్తుంది అని చెప్తున్నారు. అంతేకాదు బి ఫార్మసీ కోర్సులో కూడా సెకండ్ ఇయర్లో మీరు డైరెక్ట్గా లేటరల్ అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అలాగే ప్రైవేట్ కాలేజెస్లో కూడా అంటే మైనారిటీ నాన్ మైనారిటీ కాలేజెస్ ఉంటాయి ప్రైవేట్లో, వాటిల్లో కూడా మీరు అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది ఈ ఎగ్జామ్ ద్వారా. అలాగే ఇక్కడ నోట్ అని ఇచ్చారు, ఇంపార్టెంట్ పాయింట్. బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బి ఫార్మసీ కోర్స్ అంటున్నారు. అంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు బి ఫార్మసీ కోర్సులో అడ్మిషన్ తీసుకోవడానికి వీలు అవ్వదు, ఎలిజిబుల్ కాదు. కేవలము వీళ్ళు బీఈ బీటెక్ కోర్సెస్లో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఈ టీజీ ఈసెట్కి అప్లై చేయాలి అంటే అసలు ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. స్టూడెంట్ తప్పనిసరిగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. అలాగే లోకల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టేటస్ కు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ బీఈ బీటెక్ బి ఫార్మసీ కోర్సెస్లో అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆర్ ఫార్మసీ ఈ కోర్సెస్లో వీళ్ళు పాస్ అయి ఉండాలి, అంటే డిగ్రీ పొంది ఉండాలి. వాళ్ళు మాత్రమే ఇప్పుడు బీటెక్ కోర్సెస్లో లేదా బి ఫార్మసీ కోర్సెస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ది 3-year బీఎస్సీ డిగ్రీ ఎగ్జామినేషన్ విత్ మ్యాథమెటిక్స్ అంటున్నారు.
అంటే వీళ్ళు కూడా ఎలిజిబుల్లే బీఈ బీటెక్ కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి. ఇక్కడ నోట్ అని ఇచ్చారు, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటే ఆ స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే వాళ్ళు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి ఆ సర్టిఫికెట్ ని కౌన్సిలింగ్ టైంకి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఎగ్జామ్ రాయడానికైతే ఎలిజిబుల్లే. అలాగే నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ ఎ డిగ్రీ కోర్స్ అండర్ శాండ్విచ్ ప్యాటర్న్ షల్ బి ఎలిజిబుల్. వీళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కాకపోతే దే హ్యావ్ కంప్లీటెడ్ ది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫర్ ది శాండ్విచ్ కోర్స్ బై ది డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంట్రీ ఇంటూ ది రిలివెంట్ కోర్స్ అంటున్నారు. సో ఖచ్చితంగా వీళ్ళ యొక్క ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి అని చెప్తున్నారు. అలాగే ఈ ఫిఫ్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు డిప్లొమా లేదా బీఎస్సీ మ్యాథమెటిక్స్ లో స్టూడెంట్ జనరల్ కేటగిరీ వాళ్ళైతే తప్పనిసరిగా మినిమం 45% మార్క్స్ కలిగి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మినిమం 40% మార్క్స్ కలిగి ఉంటేనే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఈ బీటెక్ బీఫామ్ అంటున్నారు. ఇక్కడ ఇంతకు ముందు చెప్పింది ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ టీజీఈ సెట్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడేమో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బీఈ బీటెక్ బీఫార్మసీ కోర్సెస్ లో అడ్మిషన్ పొందాలి అంటే వీళ్ళకి ఉండవలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఇస్తున్నారు. వీళ్ళు ఎక్కడైతే అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ కాలేజెస్ ఖచ్చితంగా ఏఐసిటిఈ ద్వారా అప్రూవ్ అయినటువంటి కాలేజెస్ లో మాత్రమే అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది వీళ్ళకి. అలాగే బి ఫార్మసీ కోర్సులో అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకున్నటువంటి కాలేజెస్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి కాలేజెస్ లో మాత్రమే మీరు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టీజీ ఈ సెట్ గురించి చెప్తున్నారు. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి 25% అగ్రిగేట్ మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఎటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా లేవు, జస్ట్ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. అదే ఒకవేళ ఎవరైనా అదర్ కేటగిరీ స్టూడెంట్స్ ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో కానీ మీరు పెట్టుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది కాబట్టి చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. దయచేసి అలాంటివి ఏది కూడా చేయొద్దు. వాళ్ళ యొక్క టోటల్ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ర్యాంకింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే అర్థమవుతాయండి. ఇంజనీరింగ్ కి, ఫార్మసీకి, బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఎవరైతే ఇప్పుడు ఈ టీజీ ఈ సెట్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా వితౌట్ లేట్ ఫీ ఏప్రిల్ 19వ తారీఖులోగా మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోండి. అలాగే మీరు అప్లికేషన్ ఫీ లేదా రిజిస్ట్రేషన్ ఫీ కట్టేటప్పుడు టీజీ ఆన్లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్లి అక్కడైనా కట్టొచ్చు, లేదా మీ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారానైనా సరే ఆన్లైన్ లో కట్టొచ్చు. ఇది కంప్లీట్ గా ఈ టీజీ ఈ సెట్ కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో మీలో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతేకాదు ఇన్ టైంలో అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు ఒకవేళ ఏదైనా ఈ అప్లికేషన్ ప్రాసెస్ లో లేదా తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ లో హెల్ప్ కావాలి అన్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో ఈ పెయిడ్ సర్వీసెస్ కి మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి నెంబర్లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఆ తర్వాత నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.